చాలా రోజులైపోయిందండి ఎగ్ కర్రీ వండి. ఇంక అందుకని చెప్పేసి అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంక అందుకని చెప్పేసి అయితే ఎగ్స్ అన్నీ అయితే మంచిగా అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట ముందు. ఆ తర్వాత ఇట్లా మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటోలు, అలానే వెల్లుల్లి, జీడిపప్పు కూడా వేసుకొని మంచి దగ్గరకు వచ్చేంత వరకు అయితే మంచి వేయించుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లు ఉంటాయి కదా, అవి కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో అయితే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా అయితే దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఇలా మరిగించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఎమ్మీ టేస్టీగా అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చపాతీలోకి అయితే కాంబినేషన్గా అయితే చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.